బడ్జెట్ మొత్తం మోసమని అన్ని వర్గాల ప్రజల చెవిలో కాంగ్రెస్ ప్రభుత్వం పువ్వులు పెట్టిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గుంటకర్ల జగదీష్ రెడ్డి విమర్శించారు. బడ్జెట్ మొత్తంలో ఇక్కడ కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే అంశమే లేదన్నారు. 6 గ్యారెంటీల ఊసే తీయలేదని మండిపడ్డారు. నిరుద్యోగ సమస్య, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై బడ్జెట్లో ఎలాంటి అంశం లేదని విమర్శించారు. రైతు భరోసాను ఇచ్చిన మాట ప్రకారం ఈసారైనా ఎకరానికి 15,000కు పెంచుతారని ఆశించామని, కానీ ఊసే తీయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆఖరికి 12,000 రూపాయల చొప్పున కూడా ఎప్పుడు ఇస్తారో చెప్పలేదని ధ్వజమెత్తారు. రైతులకు ఏడాదికి 12,000 అంశం కూడా ఉత్తమాటగానే మిగిలిపోయిందని విమర్శించారు. ఇక మహిళలకు నెలకు 2,500 ఇస్తామని ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ నేతలు జోరుగా ప్రచారం చేశారని, కానీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు అవుతున్నా ఆ హామీని నెరవేర్చలేదని జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇది ఆడబిడ్డలను దగా చేయడమేనని మండిపడ్డారు. వృద్ధాప్య పింఛన్లు, వికలాంగ పింఛన్లు విషయంలో కూడా ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు. వృద్ధులకు 4,000 రూపాయలు, వికలాంగులు 6,000 రూపాయలు ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆగ్రహించారు.